ప్రియ గారు, హలో మ్యామ్. ఇక్కడ మ్యామ్ లెఫ్ట్ సైడ్. Hi. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Hi, Chandu. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ అంటే ఈ షో వల్ల మాకు ఒక కొత్త విషయం తెలిసింది. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు రిలేషన్లో ఉన్నారు, ఆయన కూడా 6 feet హైట్ ఉన్నారని చెప్పేసి. ఇంకా So- స్టార్ట్ చేయలేదేంటో అనుకున్నా. ఓకే, స్టార్టెడా? ఓకే, వెరీ గుడ్. అదే వెయిటింగ్. ఎప్పుడు నువ్వు అంటే ఎప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతావా చందు అంటే ఎప్పుడే అలా అనుకుంటున్నా, కనుసైగలతో మాట్లాడుకుంటున్నా అడిగేసావు. వెరీ గుడ్, కంటిన్యూ. లేదండి, యాక్చువల్లీ ఎప్పుడు ఎవరైనా అడిగితే మేము అందరం ఆల్ యాక్ట్రెసెస్ ఎప్పుడు ఇదే చెప్తారు, లేదండి బాయ్ ఫ్రెండ్ లేదు, అసలు రిలేషన్షిప్ ఎందుకు మనకి అని. జస్ట్ కొత్త ఆన్సర్ ట్రై చేద్దామని నా ఆన్సర్ చేసాను అంతే. ఎనీవే, ప్రోమో బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఓంకార్ అన్నయ్య, సో ఎప్పుడు మీ షోస్ కోసం, మీ మూవీస్ కోసం, మీ యాక్టివిటీస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు సీజన్ 2 ఎలా ఉండబోతుంది, ఏంటంటే 1కి మించి ఉండబోతుందా, దీంట్లో ఇంకేమన్నా స్పెషల్ ఉండబోతుందా? అంటే ఈ మధ్య డాన్స్ షోలు అంటే మధ్యలో కొంచెం కామెడీ కూడా యాడ్ అవుతుంది. అంటే రోహిణి అక్కని తీసుకొచ్చారు. సో అది ప్రతి ఎపిసోడ్లో ఉంటుందా ఆ సెగ్మెంట్, లేకపోతే జస్ట్ ప్రోమో కోసం చేశారా? ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వచ్చేసి 1కి దీనికి డిఫరెన్సియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచభూతాల కాన్సెప్ట్ అనేది ఈ సీజన్ 2కి ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దానికోసం రియాలిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 1 మించి ఉంటుంది. చాలా హై రియాలిటీ, హై వోల్టేజ్ రియాలిటీ. అండ్ ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది రోహిణి గారే కాదు, ఈ 5గురు అండ్ మా జడ్జెస్ వీళ్ళు కూడా బాగా చేస్తారు. మీరు అక్కడ చూస్తుంటే తను వచ్చింది లాస్ట్లో ఒక చిన్న సెగ్మెంట్, ముందు వచ్చిన ఫన్ అంతా కూడా చేసింది వీళ్ళు. అంటే ఈ కాన్సెప్ట్ జస్ట్ ఎంటర్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసింది. అండ్ రోహిణి గారు తను వచ్చేసి ఎంటర్టైనర్గా, అంటే తను కూడా ఒక కంటెస్టెంట్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది ఈ సీజన్లో జరుగుతూనే ఉంటుంది. స్పెషల్ అపియరెన్సెస్ ఉంటాయి, ఓన్లీ ప్రోమో కోసం అయితే కాదు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా తను వస్తూ వెళ్తూ ఉంటారు. ఓంకార్ గారు, హాయ్ అండి. Hello అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కానీ అది హిట్టే అవుతుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మీ దగ్గర. పంచభూతాలు అనే కాన్సెప్ట్తో రాబోతున్నారు. సో ఎనీ డిఫరెన్స్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన షోస్కి ఇది ఇంకెంత డిఫరెంట్గా ఉండబోతుంది? పంచభూతాలు అంటేనే అసలు అవి లేకుండా మనుషులు మనం ఎవరు కూడా లేము. ఆ పంచభూతాల్లో ఎవరు గొప్ప అంటే ఎవరికి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే నీరు గొప్ప, లేకపోతే నిప్ప, లేకపోతే భూమి, ఆకాశం, ఇట్లాగా ఈ ఐదిట్లో ఏది గొప్ప అంటే మీరు నేను ఎవరు డిబేట్ చేసుకోవాల్సిందే కానీ ఆన్సర్ ఇవ్వలేం. ఈ 5ని రిప్రజెంట్ చేస్తూ ఒక 5 ఐకాన్స్ ఫైట్ చేయబోతున్నారు అనమాట. సో వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఒక పంచభూతం అయితే గెలవబోతుంది ఎండ్ ఆఫ్ ద సీజన్. ఆ ఫార్మాట్ అనేది చాలా హై ఇక్కడ. దాన్ని కాపాడుకోవటం కోసం ఇక్కడ మెంటర్స్ ఉంటారు. అసలు ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మీకు చాలా ఇంత పెద్ద ట్విస్ట్లు ఉన్నాయా అనేది మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇందాక మీరు అన్నారు నా కాన్సెప్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అని. ఆ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. జాను గారు, యా, సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. సో యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలబడ్డారు మీరు. సో Thank you దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఉమెన్ సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో సో మచ్. మీరు ఎంట్రీ ఇస్తేనే ఆ గ్రేస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో యాజ్ అ మెంటర్గా, కంటెస్టెంట్గా ఉన్న, ఇప్పటి వరకు కంటెస్టెంట్గా ఉన్న మీరు మెంటర్గా, సో ఇంకెంత స్టాండర్డ్స్ తీసుకొని ఎలా నిలబడగలుగుతారు అని అనుకుంటున్నారు? ఫస్ట్ అంటే నేను చేయగలనా అని ఒకటి డౌట్ వచ్చింది, కానీ నేను ఎందుకు చేయలేను, నేను కూడా ఒక డాన్సర్నే. సో కామెడీ చేయగలను, అన్నీ చేయగలను. సో నా కంటెస్టెంట్ కానీ నా మాస్టర్ని కానీ వాళ్ళకి నేను ఎలా చేయాలి, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది నేను ఇచ్చి కంపల్సరీ చేసి చూపిస్తాను. వన్స్ అగైన్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మానస్ గారు, యా మ్యామ్. ఒక క్రేజీ కాంబినేషన్ మీది దీపిక గారిది. సో ఈ షోలో ఎలా తట్టుకుంటారు? అంటే 2 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నానండి. కొత్త ఏం కాదు, నాకు అలవాటు అయిపోయింది. యా, అంటే ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రోవర్ట్ కలిస్తే ఎలా ఉంటుంది, నాది దీపిక కాంబినేషన్ అలాంటిది. అండ్ ఆడియన్స్ కూడా ఆ ఫార్మాట్కి అలవాటు పడ్డారు. అండ్ మా ఇద్దరు కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె ఏం చిలిపి చేష్టలు చేస్తుంటుంది, నేను దానికి ఇచ్చే రియాక్షన్కి లైక్
పీపుల్ ఆర్ ఈగలీ వెయిటింగ్. అండ్ మీరు ప్రోమో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. నాకు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే నా ఇంట్రోలో కూడా ఆమె మాట్లాడిస్తుంటుంది. సో యా, టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా మా ఇద్దరు కాంబినేషన్ అట్లా ఫస్ట్ వర్క్. టైం అనుకుంటా ఇంట్రోవర్ట్ని చేంజ్ చేసిన ఎక్స్ట్రోవర్ట్. ఓంకార్ గారు హాయ్ అండి. ప్రోమో చాలా బాగుంది. ఫస్ట్ టైం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరు ఏ షో స్టార్ట్ చేసినా అసలు ఓంకార్ గారు ఎలాంటి కొత్త కాన్సెప్ట్తో వస్తుంటారనే క్యూరియాసిటీ అనేది అందరిలో ఉంటుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా 20 years అయిపోయింది. ఫస్ట్ టైం ఆహాతో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? ఆహాతో సీజన్ 1 చేసేసాము, డాన్స్ ఐకాన్ సీజన్ 1, ఇది సీజన్ 2. అండ్ ఫస్ట్ నాకు ఆహాతో అంటే అరవింద్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు ఏదడిగినా కూడా నేను నో చెప్పను. సో డాన్స్ ఐకాన్ సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు సీజన్ 2 ఆఫ్టర్ 2 years తర్వాత గ్యాప్ తీసుకొని చేయడం జరుగుతుంది. 100% ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవటం కోసం ఒక మంచి ఫార్మాట్తో వస్తున్నాం. అండ్ నాతో పాటు మీరు ఈ ప్రోమోలో చూసారు ఎంతమంది ఉన్నారో జడ్జెస్ అండ్ మెంటర్స్, వీళ్ళందరూ కూడా. సో అందరూ డాన్స్ ఐకాన్ సీజన్ 2కి అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈ ఫార్మాట్ని. ఏదో వచ్చారు క్యాజువల్గా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా షూట్ చేయాలని కాకుండా ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవడం వల్లే మీరు అక్కడ ఆ షోలో మీకు ఆ కంటెంట్ అట్లా ఆర్గానిక్గా కనపడుతుంది మీకు. సో డెఫినెట్గా ఈ షో అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అది పంచభూతాలు అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అది ఆడియన్స్ కూడా కొత్తగా అనిపిస్తుందా ఏంటంటే, అంటే డ్యాన్స్ షోకి దాన్ని యాడ్ చేయడానికి రీజన్ ఏంటని? అదే ఫ్రెష్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఓటీటీకి కొత్తదనం లేకపోతే, టీవీ అంటే తిప్పుకుంటే ఏదో ఒక ఛానల్ కనబడుతుంది చూస్తుంటారు. మీ జేబులో నుంచి ఒక రూపాయి తీసి సబ్స్క్రైబ్ అయిన తర్వాతే కంటెంట్ చూడాలి. ఆ కంటెంట్ చూడటం కోసం వి నీడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఆ కొత్తదనం కోసమే ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తేనే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ అవుతారు. సో దానికోసమే క్రియేట్ చేసాం ఈ పంచభూతాలు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాలి పంచభూతాలు. అది డ్యాన్స్ ఫార్మాట్కి ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాగా వచ్చింది మాకు. మీరు ప్రోమోలో కొంచెం వరకే టీస్ చేశాను. సో ఎపిసోడ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అసలు ఫార్మాట్ ఏంటో. పుష్ప 2 దాదాపు 2000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. వైల్డ్ ఫైర్, మీ దానికి వైల్డ్ ఫైర్ అని పెట్టడానికి ఏంటి రీజన్? సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహా నన్ను సీజన్ 1 అడిగినప్పుడు, డ్యాన్స్ షో కావాలని అడిగినప్పుడు, ఏ షో ఓకే డ్యాన్స్ షో నేను ఈజీగా చెప్పేస్తా కాన్సెప్ట్ ఏదన్నా, టైటిల్ ఏం పెట్టాలి అనే ఒక ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అరవింద్ గారు వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ దానికి. సో అప్పుడు సరే వాళ్ళ స్టైలిష్ స్టార్ అనేది ఆయన ఒక డాన్సింగ్ ఐకాన్ అనేది అందరికీ తెలుసు, ఐకాన్ స్టార్ అనేది. సో నేను అప్పుడు అలా ఆలోచించుకొని డాన్స్కి ఐకాన్ అనేది కనుక పెడితే సో ఆహాలో వాళ్ళ కింద వస్తుంది కాబట్టి బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైటిల్ అలా స్టార్ట్ అయ్యింది, డాన్స్ ఐకాన్ అనేది. తర్వాత ఇప్పుడు అరవింద్ సారే అడిగారు నన్ను, ఫార్మాట్ అంతా బాగుంది కాకపోతే ఒట్టి డాన్స్ ఐకాన్ పెడితే సీజన్ 1కి సీజన్ 2కి ఏంటి డిఫరెన్స్, కింద ఏదైనా ట్యాగ్ లైన్ కావాలి అని అడిగారు. సో కొత్త ట్యాగ్ లైన్ ఎందుకు, డాన్స్ ఐకాన్కి వైల్డ్ ఫైర్ అయితే ఇంకా బాగుంటుంది. సో సీజన్ 1కి సీజన్ 2కి కూడా వేరియేషన్ ఉంటుందని చెప్పి అప్పుడు పుష్ప 2 కూడా ఫుల్ ఈ సక్సెస్లో ఉంది. అప్పుడు ఇంకా రిలీజ్ కాల పుష్ప 2. ఈ మీటింగ్ జరుగుతున్న టైంలో అరవింద్ సార్ అడిగినప్పుడు ఇంకా 1 weekలో రిలీజ్ కాబోతుంది. అప్పుడు నేను ఈ టైటిల్ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అవి ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ వైల్డ్ ఫైర్ అండ్ ట్యాగ్ చాలా పెద్దగా రీచ్ అవుతుంది సార్, లెట్స్ లాక్ దిస్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. సో అలా డాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఓంకర్ గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. హలో అండి. హాయ్. సో యాక్చువల్లీ చూస్తున్నంతసేపు ప్రోమో చూసినప్పుడు ఒకసారిగా హిందీస్లో చాలా డ్యాన్స్ షోస్ మనం చూస్తుంటాం. అయితే అందులో భారతీ సింగ్ ఆవిడ అలాగే మధ్య మధ్యలో వచ్చి కామెడీ చేసి వెళ్తుంటారు. రోహిణి గారిని చూస్తే ఆ ఇంపాక్ట్ బాగా వచ్చింది. అరే మా నోళ్ళు డెఫినెట్లీ దాన్ని బీట్ చేసేటట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే ఈ మొత్తం చూస్తే నో ఏజ్ లిమిట్ అందరూ ఉన్నారు ఇందులో అని ఉంది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారండి? 5 పంచభూతాలు. ఓన్లీ 5 కంటెస్టెంట్స్. ఈ 5 కంటెస్టెంట్స్ మధ్యలోనే జరుగుద్ది. ఈ 5 కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఈ 5 కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆల్టర్నేటివ్ వీక్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సో ఇందాక మీకు చెప్పాను నేను, అంటే మాట్లాడేటప్పుడు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఈసారి. సో ప్రతిసారి నామినేషన్స్లో ఎవరైతే నిలబడతారో ఆడియన్స్ వాళ్ళు ఓట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ ప్రాసెస్లో ప్రతి సెకండ్ ఎపిసోడ్ ఆల్టర్నేటివ్ వీక్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు.
ఎవరైతే ఎలిమినేట్ అవుతారో దాన్ని రీప్లేస్ చేస్తుంటారు ఇంకొకరు వచ్చి. సో ఈ ప్రాసెస్లో ఫినాలే వరకు ఎవరైతే రీచ్ అవుతారు, ఎవరైతే గెలుస్తారు అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అంతే. సూపర్. అండ్ యష్ మాస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే ఇప్పుడు సీనియర్ అని చెప్పాలి, ఓంకార్ గారిని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ టైమర్స్. మీరు ఆల్రెడీ సీజన్ 1 చేసి సో ఇందులో ఉన్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటండి? చాలా చేంజెస్ ఉన్నాయి, మేమే షాక్ అయ్యామని అన్నారు. యా డెఫినెట్గా. ఎందుకంటే అదే మీరు చెప్పినట్టు చాలా రియాలిటీ షోస్ చూశాను, వర్క్ కూడా చేశాను. కానీ ఈ ఫార్మాట్ చాలా కొత్తగా ఉంది, నిజంగా చెప్తున్నా. అంటే మాకు ఫస్ట్ ఫార్మాట్ మాకు అసలు మాకే తెలియదు, ఎపిసోడ్ ముందు మాకు తెలియదు, మాకు స్టేజ్ పైన తెలిసింది ఫార్మాట్ ఏంటని. సో ఆడియన్సే కాదు, మాకు ట్విస్ట్ అండ్ టర్న్స్ షో, అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంతవరకు ఇలాంటి షో ఏ స్టేట్లో కూడా రాలేదు, ఈ కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఇది వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తాను. ఐఎమ్ సో యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉంది ఈ షో చూసిన తర్వాత, ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ చాలా నచ్చుతుంది. ఓకే, ప్రకృతి గారు. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టైం షో కదా, వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎలా లీడ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు యాజ్ అ మెంటర్గా? నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఐ కేమ్ విత్ అ వెరీ ఓపెన్ మైండ్. బట్ ఇక్కడ టీమ్ ఇస్ సో వెల్కమింగ్ అండ్ నాకు అనిపించలేదు నేను అంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చానని. ఐ ఫెల్ట్ వెరీ అట్ హోమ్ అనిపించింది నాకు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ టు బీ మై సెల్ఫ్. ఎనీవేస్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ వీళ్ళతో దే ఆర్ హెల్పింగ్ మీ లీడ్ ద షో యాజ్ వెల్. సో ఇట్స్ గోన్ బి అ గ్రేట్ థింగ్. నేను అనుకుంటున్నా నా కంటెస్టెంట్తో అందరి మెంటర్స్తో ఐ కెన్ పుష్ దెమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దెమ్ విన్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఓంకార్ గారు, సో బేసికలీ ఏ రియాలిటీ షో అయినా స్క్రిప్ట్ బేస్డ్ అనేది కొంతవరకు ఉంటుంది. సో మీరు ఆడియన్స్ పోల్ అనేది పెట్టారు కదా, ఎంతవరకు జెన్యూన్ ఉంటుంది ఆడియన్స్ పోల్? 100% జెన్యునే. సో ప్రాసెస్ అనేది స్క్రిప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్క్రిప్ట్ బేసిస్ అన్నారు కదా, నేనేం చేస్తున్నాను అనేది నాకు ఒక్కడికే తెలుసు, వీళ్ళకి కూడా స్క్రిప్ట్ ఉండదు. వీళ్ళని అడిగితే చెప్తారు స్క్రిప్ట్ బేస్ అసలు నా షోలో ఉండదు. నేను పాయింట్స్ పెట్టుకుంటాను, ఏమేమి చేయాలనేది నేను నా టీంతో వర్క్ చేసుకొని, సో దీన్ని ఎలా డ్రైవ్ చేయాలనేది నాకు ఒక్కడికే తెలుసు. వీళ్ళు ఇందాక నుంచి చెప్తుంది షాక్ అయ్యాము అనేది అందుకోసం అనమాట, వీళ్ళకి కూడా ఏమీ తెలియదు. సో స్క్రిప్ట్ అనేది అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వచ్చేసి ఆడియన్స్ పోల్ 100% ఇది ఆడియన్స్ పోలే జరుగుతుంది. అండ్ వీళ్ళు ఫార్మాట్, షూటింగ్ ఫార్మాట్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రైడే రేపు టెలికాస్ట్ అయితే నామినేషన్స్లో వీళ్ళు నిలబడితే ఫ్రైడే ఈవినింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే ఆ ఓటింగ్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది అండ్ సండే మార్నింగ్కి క్లోజ్ అయిపోతుంది. ఆ ఓట్స్ పట్టుకొని నేను సండే కానీ మండే కానీ షూట్ చేస్తాను, ఆ ఎపిసోడ్ని నెక్స్ట్ ఫ్రైడే టెలికాస్ట్ చేస్తాం. చాలా జెన్యున్గా ఈసారి ఫస్ట్ టైం డ్యాన్స్ షో అంటే నేను చేసిన అంటే సీజన్ 1లో ఇది లేదు, బట్ సీజన్ 2 ఇది ఎందుకు చేయడం జరిగిందంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఓన్ చేసుకుంటారో ఇది ఇంకా సక్సెస్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, 100% జెన్యున్గానే ట్రై చేస్తాం. అయితే ఇలాంటి కామెడీ అంటే రియాలిటీ షోస్ కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు, కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. కానీ కిడ్స్ కూడా చూస్తున్నారు, అంటే షోస్ గురించి మీకు నేమ్స్ చెప్పని అవసరం లేదు. సో కిడ్స్ కూడా ఓన్ చేసుకుని వాటిని చూస్తున్నారు, కానీ కంటెంట్ చూస్తుంటే అడల్ట్ జోక్స్ పెరిగిపోతున్నాయి. సో మీ షో ఎలా ఉండబోతుంది? ఇది గ్లామరస్ సిజిలింగ్గా ఉంటుంది కానీ ఒక లైన్ అయితే క్రాస్ అవ్వదండి. ఇండిసెన్సీ ఇది ఎప్పుడు క్రాస్ అవ్వదు, ఎందుకంటే కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని అండ్ అలాగే ఫ్యామిలీ కూర్చొని చూసేటట్టుగానే క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా అంత బ్యాడ్గా అయితే ఈ షో అయితే ఉండదు. బట్ హాట్ సిజిలింగ్ అనిపిస్తుంది మీకు చూస్తున్నంతసేపు, బట్ టచ్ మీ నాట్గానే ఉంటుంది. బట్ ఏది ఆ లైన్ క్రాస్ అయి వెళ్ళం. ఈ షోలో 1 సెకండ్ మూమెంట్ ఏమైనా ఉంటుందని? అన్ని మూమెంట్స్ ఉంటాయి కానీ నా డైలాగ్ చెప్పనంతే, ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు 1 సెకండ్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అదే నేను ఆ డైలాగ్ చెప్పను, కానీ ఎక్కువగా ఆ మూమెంట్స్ అన్ని పాపం వీళ్ళు డాన్సర్స్ వాళ్ళకి కాదు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. పాపం వీళ్ళకి అలాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేశారు స్టేజ్ పైన. ఫరియా గారు, సో ఒకవైపు మీరు మూవీస్ చేస్తున్నారు, మరోవైపు ఇలాంటి రియాలిటీ షోస్, సో ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు? లేదండి, మీకు కనిపిస్తుంది జస్ట్ 2 కానీ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మోర్ థింగ్స్. ఇప్పుడు మ్యూజిక్ వీడియో కూడా చేస్తున్నా, నెక్స్ట్ సాంగ్ చేస్తున్నా, ఆ మ్యూజిక్ వీడియోని డైరెక్ట్ చేస్తున్నా, అండ్ ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాను అండ్ అందులో కాంటెంట్ చేస్తున్నాం, ప్రొడక్షన్ చేస్తున్నాం. వీఆర్ ఆల్సో డూయింగ్ టాలెంట్ మేనేజ్మెంట్. సో చాలా చేస్తున్నాను, నాట్ జస్ట్ దాట్. బ్యాలెన్స్ అంటే ఐ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ అండి, అదే నా బ్యాలెన్స్ అంతే. ఆల్ ది బెస్ట్.
ఓంకార్ గారు ప్రోమో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే ఫన్ అయితే చాలా జనరేట్ చేశారు. సో అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ చూస్తున్నప్పుడు అంటే ఫ్రస్ట్రేషన్ ఓంకార్ గారిలో చూడొచ్చా, ఓన్లీ ఫన్నే చూడొచ్చా? అంటే 1 సెకండ్ మూమెంట్ అని ఎట్లయితే చెప్పారో సీరియస్నెస్ ఏమైనా ఉంటుందా అంటే మీ నుంచి ఏదైనా అంటే? ఫార్మాట్లో సీరియస్నెస్ ఉంది, నేను ఇంకా ఓపెన్ చేయలేదు అది. మీరు ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 వారాలు ఆగితే 3rd ఎపిసోడ్ నుంచి మీరు చూస్తారు ఆ ఫార్మాట్లో సీరియస్నెస్ అనేది. అండ్ అందరూ నేను ఎప్పుడు సీరియస్ అవుతాననేది అది వీళ్ళు ఇచ్చే కంటెంట్ను బట్టి, ఎందుకంటే స్క్రిప్ట్ ఉండదు. వీళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళ మధ్యన చిన్న వార్ అయితే స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ ఇది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ప్రోమోలో ఇంతవరకే చూపించాను. సెకండ్ గ్రాండ్ లాంచ్ ప్రోమో ఇంకోటి ఉంటుంది, ఆ ప్రోమోలో ఆ చిన్న ఆ స్పైసీనెస్ వీళ్ళ మధ్యన ఏం జరిగిందో కూడా మీకు చూపిస్తాను. బట్ నేను ఎప్పుడు మాట్లాడతాననేది అది డిమాండ్ చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు మేము షూట్ చేసింది 1 డేనే, ఇంకా చాలా రోజులు ఉంది షూట్ చేయాల్సింది. ఫినాలే వచ్చేసరికి నాలో కూడా ఆ ఫ్రస్ట్రేషన్ కాదు కానీ, బట్ ఆ గొడవల్లో నేను కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఫరియా గారు, నా క్వశ్చన్ మీకు, అంటే మీ ట్యాగ్ లైన్ ఏమైనా ఉందా? అంటే పంతం నీదా నాదా సై అన్నట్టు మీ టీమ్మేట్స్. అంటే నేనే పెట్టుకుంటే బాగుండదు కదా. ఓంకార్ గారు మీరే చెప్పు. జడ్జెస్గా వాళ్ళకి ఇంకా అంటే మొన్న చిన్న జస్ట్ వాళ్ళకి టీజరే ఏం అర్థం కాలేదు, ఏంటిది ఫస్ట్ డేనే ఈ నామినేషన్స్ గొడవ ఏంటి, లేకపోతే ఈ రియాలిటీ ఫైట్స్ ఏంటి అనేది చూశారు అంతే. ఇంకా పూర్తిగా బ్లాస్ట్ అవ్వలేదు నాకు తెలిసి. అంటే ఇంకా ఎలిమినేషన్ ఇంకా అంటే టెలికాస్టే అవ్వలేదు కాబట్టి, టెలికాస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో ఇంకా అక్కడి నుంచి అందరూ ఇంకా కొట్టుకుంటారు డెఫినెట్గా, అందులో నో డౌట్. బట్ జడ్జెస్లో వీళ్ళు ఎంతవరకు హోల్డ్ చేస్తారా టెంపర్ అనేది చూడాలి. వీళ్ళు ఎక్కడో చోట బర్స్ట్ అవుతారు సీజన్ మొత్తంలో. ఓంకార్ హలో అండి సార్, అంటే మీ షోస్ అంటే ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ప్రీవియస్ షోస్లలో కూడా చూసాం. బట్ ఈ షోలో ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు? యాక్చువల్గా మెంటర్స్లోనే మీరు చూస్తే ప్రకృతి తను కొత్త, అండ్ అలాగే జానులిరి తను కంటెస్టెంట్గా తన ఫోక్ సాంగ్స్ చేసుకోవడం మీకు తెలుసు. అంటే ఒక టాప్ పొజిషన్లోనే 2 కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాము. సో అదే ఫస్ట్ వాళ్ళ కెరియర్ని ఇంకొక రూట్కి దారి. కంటెస్టెంట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆ కాంపిటీషన్లో పాల్గొబోతున్నారు. సో వాళ్ళందరూ ఈ తెలుగు మన ప్లాట్ఫామ్కి అయితే కొత్త. అందులో కూడా అసలు ఫస్ట్ టైం ఆ చిన్న పాప, ఒక అమ్మాయి క్లాసికల్ డ్రెస్లో ఒక చిన్న క్యూట్గా కనపడి ఉండొచ్చు, అమ్మాయి ఫస్ట్ రియాలిటీ షో. తను అసలు ఎప్పుడు ఏ రియాలిటీ షో చేయలేదు. అరౌండ్ 7 years ఎంత ఉంటుంది ఆ పాప పెర్ఫార్మెన్స్ మీరు చూస్తే మీరు అసలు ఇలాంటి ఏజ్లో ఇలాంటి ఎక్స్ప్రెసివ్, అంటే డ్యాన్స్ చేయటం అందరూ చేస్తారండి, గ్రేస్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అందరి వల్ల కాదు, ఆ చిన్న పాప ఇస్తుంది. తను రేపు ఫ్యూచర్లో మన తెలుగు రాష్ట్రాల్లో అందరిలో ఒక చిన్న క్యూట్ పాపలాగా అందరూ తీసేసుకుంటారు, తన్ని అంత ఇష్టపడతారు. ఓంకార్ గారు హలో, ఇట్స్ హలో యశ్వంత్ అండి, డైలీ కల్చర్ ఛానల్. సో డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ అని పెట్టారు, ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో పుష్ప మూవీ వైల్డ్ ఫైర్ పెడితే పాన్ ఇండియా మూవీ లాగా మీది కూడా ఒక పాన్ ఇండియా ఈవెంట్లో ఉంది. అంటే మొత్తం కంటెస్టెంట్ మొత్తం ఆ నార్త్ ఇండియా సైడ్ కనబడుతున్న తెలుగు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది నార్త్ వాళ్ళకి బీట్ చేయడం అనుకుంటున్నారు షోతో? అంటే ఆల్రెడీ నేను ఇక్కడి నుంచి కాదు నా డ్యాన్స్ షో స్టార్ట్ చేసింది, ఆట నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో ఒకటి టాలెంట్ ఎక్కడుంటే నేను వాళ్ళని తీసుకురావటం. అంటే నేను చేస్తున్న షోని మీరు చాలామంది ఎన్నో షోస్ చూశారు. అంటే నేను ఒక గీత గీసానంటే నెక్స్ట్ ఆ గీతకు మించిన టాలెంట్ నేను సెర్చ్ చేయాలి, అంత ఈజీ కాదు. ఆ సెర్చ్లో నాకు దొరికిన వాళ్ళని నేను 5గురిని తీసుకొచ్చా స్టార్టింగ్. బట్ నెక్స్ట్ వీళ్ళల్లో తెలుగు వాళ్ళు కూడా వస్తారు, ఒకళ్ళు ఎలిమినేట్ అయితే ఇంకొక తెలుగు వాళ్ళని తీసుకొస్తాను, అట్లా 1 after 1 వస్తారు. సో నార్త్ ఇండియాకి పోటీయా ఇంకొకటని కాదు, మనం బెస్ట్ ఇవ్వాలి, ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ ఆహాకి నేను క్రియేట్ చేయాలి. డ్యాన్స్ ఐకాన్ మించింది అంటే నా షోస్లో నేను ఇప్పుడు దాకా చేసిన డ్యాన్స్ షోస్లో డ్యాన్స్ ఐకాన్ క్వాలిటీ ఒక స్టాండర్డ్లో ఉంటుంది. సో దాన్ని మించిన టాలెంట్, దాన్ని మించిన క్వాలిటీ నేను మీకు ఇవ్వాలి అని చెప్పి వెతకటం స్టార్ట్ చేస్తే నాకు బెస్ట్ 5 అక్కడి నుంచి దొరికారు. బెస్ట్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా, అండ్ వాళ్ళందరూ ఈ తెలుగు వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళే, 5 మెంటర్స్ కూడా వాళ్ళ చేతుల్లో
ఆ 5 కంటెస్టెంట్స్ ఎలా ట్రావెల్ అవుతారని మీరు కాన్సెప్ట్ రూపంలో చూస్తారు రేపు. అండ్ తెలుగు వాళ్ళు కూడా వస్తారు రేపు ఫ్యూచర్లో. వన్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే వీళ్ళు కాల్ ఇస్తాం అనమాట ఆడిషన్స్ తెలుగు వాళ్ళకి. ఎందుకంటే రాజు ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఒరే నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? తట్టుకునే కెపాసిటీ ఉన్న టాలెంట్ తెలుగుని తీసుకుంటాను, తమిళ్లో దొరికితే తమిళ నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇండియన్ అయి ఉండాలి అంతే తీసుకుంటాను. ఈ షోలో మీరు చెప్పారు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్గా ఉంటుంది, గ్లామరస్ అన్లిమిటెడ్గా ఉంటుందని చెప్పారు. కానీ గ్లామరస్ మాత్రం కొంచెం ఓవర్డోస్ అనిపించింది. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? నాకు అనిపించలేదు మరి. ఇది మన సినిమా హాల్ అయితే టికెట్ లేకుండానే లోపలికి పోతా. పాప్కార్న్ కోసమే లైన్ లో నిలబడను, నిమిషాల్లో పాప్కార్న్ నన్ను వచ్చి చేరును. యాక్టివ్ పాప్కార్న్ ఇప్పుడు 3 నిమిషాల్లో ఇంటిని చేయండి మీ నాన్నగారి సినిమా హాల్లా. ఐకాన్ చూశాను. ఇంతమంది చాలామంది ఆర్టిస్టులని కొరియోగ్రాఫర్స్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్ ఓంకార్ అన్నకి. నిజంగా ఇండస్ట్రీ మొత్తానికి కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా ఇచ్చింది మీరే అన్న. థ్యాంక్ యూ. అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉందా మీ ఒక ఐడియాలజీలో? 100%. సి వైన్ అనేది ఎంత నిల్వ ఉంచితే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. డివైన్ లాగా అయిపోతుంది. ఎంత తాగితే అంత అలానే సి మనిషి ఎవరైనా కూడా మనం చేసిన దాంట్లోంచి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మన తప్పులు మనకే తెలుస్తూ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్లో కూడా నేను చూసుకుంటున్నప్పుడు దీన్ని ఇంకా బెస్ట్ చేయొచ్చు అని నా తప్పును నేను తెలుసుకుంటుంటాను. ఆ తెలుసుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాను. సో అలానే ఒక్క డ్యాన్స్ షో నుంచి ఈ డ్యాన్స్ షో వరకు నేనేమేం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అని నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. డెఫినెట్గా మార్పు అయితే ఉంది. మెచ్యూరిటీ ఏజ్తో పాటు మన థింకింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నా స్ట్రాటజీ సింపుల్. ప్రతి మనిషికి అది సినిమా అయినా, టీవీ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం. సో ఆ ఎంటర్టైనింగ్ చేయడానికి మనం మంచి ఫార్మాట్ కావాలి, నవ్వించాలి. అండ్ ఎనీ ఎమోషన్ అండి అది జెన్యూన్గా కనుక మనం జనరేట్ చేయగలిగితే అది ఆడియన్స్కి నచ్చుతుంది. ఎస్. అండ్ మీ షోలో నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి చాలా ఒక బ్యాక్గ్రౌండ్ బాగా బీజిఎం ఉంటుంది, బాగా ఎమోషనల్ అయిపోతుంటాం. సో ఈ సీజన్లో ఏమైనా బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉంటాయా? 100%. అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి ఎమోషన్స్ ఫస్ట్ దాంట్లో రాదు. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకేమీ లేదు. వన్స్ ఈ కనెక్షన్ అనేది జర్నీలో 100% మీరు అనుకున్న ఎమోషన్స్ కూడా వస్తాయి, పక్కా వస్తాయి. అండ్ అప్పుడు ఉన్నట్టు ఆట ఇవన్నీ చూసుకుంటే అందరినీ కూడా జడ్జెస్ కూడా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైనా జరగచ్చు అంటారా? నాకు మానస్ అన్న చాలా సాఫ్ట్గా ఉంటాడు, అన్న సీరియస్ అవుతుంటా లేదో ఒక్కసారి చూడాలి. ఇక్కడ ముమేద్ ఖాన్ లాగా తప్పు అది తప్పు అంటే మేము వచ్చింది కదా అలా. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు సాఫ్ట్ ఎవరు వైల్డ్ మీకే అర్థం అవుద్ది. ఏమో నాకు అన్ననే గట్టిగా కొడతారేమో అనిపిస్తుంది. ఎస్. అండ్ ఫరియా గారు మీరు మూవీ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇది కూడా చేస్తున్నారు, మిగతా బిజినెస్ అన్ని కూడా చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఇట్లా జడ్జ్కి రావడానికి ఒక 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్గా, ఇంకోటి ఏంటంటే ఫేమ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఏంటంటే ఫేమ్ డౌన్ అవుతున్నప్పుడు ఇది చేద్దామని ఉంటుంది. సో ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంత టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ మీరు, వై చూసింగ్? నేనైతే జస్ట్ ఓంకార్ అన్న కోసం చేస్తున్నా. నాకేం అన్నా ప్లీజ్, అందమైన అమ్మాయిలు ఓంకార్ అన్ననే అన్న చూడద్దు, అబ్బాయిలు అంటే ఓకే. నేనైతే జస్ట్ ఓంకార్ గారి కోసం చేస్తున్నాను. నాకు ఏమి రీజన్ లేదు నిజంగానే. ఐ థింక్ నా ఫేమ్ అయితే డౌన్ అవ్వలేదు, నాకు అలా అనిపిస్తలేదు. బట్ అప్ డౌన్ ఫేమ్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. అండ్ దానికి మైండ్లో పెట్టి డిసిజన్స్ తీసుకుంటే మనం స్టేబుల్ హెడెడ్గా తీసుకోలేము. సో నా డిసిజన్స్ జస్ట్ నా ఇంట్యూషన్ పైన ఉంటుంది అండ్ నా ఇష్టం పైన ఉంటుంది. సో అంతే. మానసన్న యాక్చువల్గా ఫరియా గారికి బెస్ట్ మీకు బాగా ఇష్టమైనవి ఏంటి ఓ 3 చెప్పండి అంటే అందులో డ్యాన్స్ తప్పకుండా చెప్తారు. అవును. సో అంత ఇష్టం తనకి. సో దానికోసమే ఈ షో చేస్తున్నారు. అంటే
మీకు ఫరియా గారు ఈ షోలోకి వచ్చారు కాబట్టి డ్యాన్స్ గురించి వన్ ఆఫ్ ద జడ్జిగా మీకు పరిచయం అయ్యారు. బట్ బయట కూడా చాలా యాక్టివిటీస్ డ్యాన్స్ కోసం రేపు ఈవెంట్ ఉందండి ఇప్పుడు చెప్తున్నారు. వీడియోస్ కూడా చాలా వైరల్ డ్యాన్స్ కోసం అంటే ఈవెన్ నా డాన్స్ ప్లస్ షోలో కూడా తను ఒక గ్రూప్ డ్యాన్స్ విత్ సెలబ్రిటీ అన్నప్పుడు అప్పుడే చిట్టి సాంగ్ జాతిరత్నాల సినిమాలో చాలా క్రేజీ రేంజ్లో ఉన్న టైంలో సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు తెలిసిన గ్రూప్ డాన్సర్స్తో వచ్చి డ్యాన్స్ పెర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అంటే అంత సపోర్ట్ చేస్తారు డ్యాన్స్ కోసం. అంటే ఆమె పేరెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు లేకపోతే ఇంకొకరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలియదు, కానీ డాన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకోసమే తను చేస్తున్నారు ఈ డాన్స్ ఐకాన్. డబ్బు కోసమా ఫేమ్ కోసమా అలాంటివన్నీ పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ కోసం డాన్స్ పట్ల ఉన్న తన ప్యాషన్ కోసం చేస్తున్నారు. మనసన్న ఇక్కడ అందరికీ డాన్స్ వచ్చు, దీపిక గారికి మాత్రం డాన్స్ రాదు. మీరేమన్నా నేర్పించడం కానీ అలాంటి 2 నెలల్లో నేర్పించలేదు, ఇప్పుడే నేర్పిస్తా చెప్పు. లేదు అంటే కొంతమందికి బాడీలో ఆటోమేటిక్గా ఉంటుంది, తనకి స్పాంటినిటీ అండ్ ఆ ఎనర్జీ వైబ్ అనేది తనలో ఉంటుంది అనమాట దీపిక. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది సెట్లో కూడా ఉండాలి కదా. అంటే డ్యాన్స్ ఒకటే కాదు మనకి, ఇప్పుడు ఈ షో రియాలిటీ షో చేస్తామంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో అన్ని ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మీరు పంచభూతాల కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో ప్రతి ఒక్కరూ ఒక యూనిక్గా వాళ్ళ వేలో వాళ్ళు యూనిక్గా ఉంటారు. సో దీపికాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దాట్. డ్యాన్స్ అనే కాదు, ఒక మెంటర్, ఇక్కడ ఉన్న మెంటర్స్ ఏంటి అంటే డ్యాన్స్ని జడ్జ్ చేయగలరు. ఎస్, అది మినిమం బేసిక్ క్వాలిటీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. నాకేంటి అంటే నాకు అవుట్ఫిట్ నచ్చొచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ది ఇది నచ్చొచ్చు. కొంతమందికి ఓన్లీ కంటెస్టెంట్నే చూస్తారు, కొంతమంది లిరిక్స్తో సంబంధం ఉండేలాగా పర్ఫామ్ చేస్తున్నారా లేదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ పర్స్పెక్టివ్ అనమాట. సో మనం ఆ ఆస్పెక్ట్లో మనం చూడకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ ఉన్న మెంటర్స్ పని ఏంటి అంటే వాళ్ళ కంటెస్టెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని గెలిపించాలి. ఇది మా పని. మాకు డ్యాన్స్ వచ్చా రాదా, మేము చేయగలమా లేదా అనేది కాదు. హౌ వీ క్యాన్ సపోర్ట్ అవర్ కంటెస్టెంట్ ఈజ్ అవర్ మెయిన్ జాబ్ అనమాట, అంతే. ఓంకార్ గారు, అయితే కొరియోగ్రాఫర్స్ మీద ఆల్రెడీ ఒక చిన్న ఇష్యూ అనేది మనం చూసాము. మీరు ఇప్పుడు ప్రోమోలో కూడా దీపిక గారితో ఒక రొమాన్స్ శేఖర్ మాస్టర్ది చూపిస్తున్నారు. కొంచెం అది శేఖర్ మాస్టర్ యాక్సెప్ట్ చేస్తున్నారా, బలవంతంగా చేయిస్తున్నారా? తను చేస్తారు అన్నది శేఖర్ మాస్టర్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వచ్చేసి చాలా ప్యూరెస్ట్ సోల్ అని చెప్పాలి. ఎవరు? దీపిక. అండ్ అట్ ద సేమ్ టైం శేఖర్ మాస్టర్ కూడా. అక్కడ అందరూ మాలో మీరు కనుక చూస్తే చాలా అంటే కల్మషం లేనటువంటి భావంతో వర్క్ చేస్తున్నాం తప్పితే ఇది బ్యాడా గుడ్డా అనేది కాదు. చాలా సరదాగా చనువుతో తను వెళ్ళారు తప్పితే ఆయన కూడా చనువుతోనే తీసుకోవట్లా. మీరు చూస్తే చిన్న పిల్లోడి తత్వం కనపడుతుంది అంటున్నారు. సో అందులో ఆ క్యూట్నెస్నే మనం చూడాలి తప్పితే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అండ్ తను కూడా పాపం చాలా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తారు. ఆ దీపిక గారు కూడా మీరు తనతో ఏమో పరిచయం ఉందో లేదో తెలియదు. నేను ఫస్ట్ టైం తనతో నేను వర్క్ చేయటం ఆన్ స్టేజ్. అసలు చాలా సరదాగా ఉంటారండి. ఒక పాదరసంలాగా ఈయనతో అలాగే మాట్లాడతారు, తనతో అలాగే మాట్లాడతారు. ఎవరితో అయినా, నాతో అయినా, ఎవరితో అయినా ఏంటంటే ఏదో చాలా పెద్ద బాండింగ్ ఉందా మరి అలా కలిపేసుకుంటూ ఉంటారు. తనలో ఆ కలుపుకునే తత్వం ఉంది. సో అక్కడేం బ్యాడ్ ఏమి చూడొద్దు, అది బ్యాడ్ కూడా కాదు. చాలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అయితే రియాక్ట్ అవుతామో తను అలా చేస్తున్నారు అంతే. ఓంకార్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. హలో అండి. సో కాస్టింగ్ అంతా కూడా అందరు కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లాసీగా ఉంది. ప్రోమో చూసినా కానీ ఎప్పుడు కూడా స్టైల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు మీరు. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరైనా సెలబ్రిటీ, ఎవరైనా హీరో గెస్ట్ కింద వచ్చే ఛాన్స్ ఉందా అండి? ఈ సీజన్లో ఏమైనా హీరోస్ని తీసుకొస్తున్నారా? ఫస్ట్ ఎపిసోడ్కి అయితే ఎవరు లేరు. లాంచ్కి బికాస్ ద ఫార్మాట్ ఈజ్ ద కింగ్. నేను ఈ కంటెంట్ని చాలా పెద్ద కంటెంట్ ఉంది, దాన్ని ఏంటంటే డివేట్ కాకూడదని చెప్పి మేము వీళ్ళే నాకు సెలబ్రిటీస్ ఈ 5 మెంటర్స్ అండ్ ఫరియా గారు కొత్తగా, సో వీళ్ళనే హైలైట్ చేయాలి, ఫార్మాట్ని హైలైట్ చేయాలని చెప్పి ఫస్ట్ ఇలాగే వెళ్ళాము. చాలా జనరిక్ ఆర్గానిక్గా చక్కగా చేసుకున్నాము. నెక్స్ట్ నుంచి పిలుస్తాము. నెక్స్ట్ వన్స్ లాంచ్ అయిపోయిన తర్వాత గెస్ట్లను డెఫినెట్గా ఇన్వైట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు కూడా ఎందుకంటే ఆ పిల్లల్ని ఒకసారి కనుక 2 వారాలు చూశారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వస్తారు. ఏంటి ఆ చిన్న పాపకి కనెక్ట్ అయిపోతారు, లేకపోతే ఇంకొకరు అబ్బాయికి కనెక్ట్ అయిపోతారు. అంటే ఆ ఎలిమెంట్కి ఒక్కొక్కరు తెలియకుండా కనెక్ట్ అయిపోతుంటారు. ఫైరా గారు, మ్యామ్
సో ఒక మిత్ ఉంటుంది మ్యామ్, ఎక్కువ టాల్ పర్సన్స్ డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటూ ఉంటారు బేసిక్గా, ఎక్కువ టాల్ పీపుల్. సో మీరు ఎప్పుడైనా మీ కెరీర్లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇనిషియల్ స్టేజ్లో కానీ డ్యాన్స్ చేయడానికి ఏమైనా మూమెంట్స్ ఏమైనా కానీ? అవునండి, ఫ్లెక్సిబిలిటీతో చాలా కష్టం పడ్డాను. కానీ నాకు ఎర్లీ ఆన్ ఇన్ మై డాన్స్ జర్నీ నాకు అర్థమైంది దట్ డాన్స్ ఇస్ మోర్ అబౌట్ ద జాయ్ ఆఫ్ డాన్సింగ్. ఎందుకంటే ఆ ప్రొఫెషనలిజం రీచ్ అవ్వడం ఇస్ నాట్ ద ఓన్లీ గోల్. అది ఇప్పుడు అయిపోయింది బికాస్ వీ కీప్ సీయింగ్ సచ్ అమేజింగ్ డాన్స్ ఎవ్రీవేర్ కదా. టీవీలో ఉండొచ్చు, లేకపోతే రీల్స్లో ఉండొచ్చు, ఎవ్రీ వన్ యూ సీ మంచి డాన్స్ చేస్తారు. కానీ ద జాయ్ ఆఫ్ డాన్సింగ్ కమ్స్ ఫ్రమ్ జస్ట్ డాన్సింగ్, సరదాగా. సో నాకు ఆ మెంటాలిటీ ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ ఐ వాంట్ టు డూ బ్యాక్ బెండ్ చేసేస్తా, స్ప్లిట్ వస్తే చేస్తా, కానీ ఇట్స్ అబౌట్ ఫీలింగ్ ద ఎమోషన్ అనిపిస్తుంది. ఓంకార్ గారు సార్, నా పేరు రాజా, ఐ డ్రీమ్ మీడియా నుంచి. సార్ నా 2 క్వశ్చన్స్. మీరు టెలివిజన్కి చాలా షోలు చేశారు, ఇప్పుడు ట్రెండ్ మారింది, మీరు అప్డేట్ అయ్యారు, ఎన్హాన్స్ అయ్యారు, ఇప్పుడు ఓటీటీలకి షోలు చేస్తున్నారు. టెలివిజన్కి షో చేసేటప్పుడు ప్రొడక్షన్ పరంగా, ఓటీటీలకి షో చేసేటప్పుడు ప్రొడక్షన్ పరంగా వచ్చిన డిఫరెన్స్ ఏంటి? ప్రొడక్షన్ పరంగా డిఫరెన్స్ ఏముండదు. అక్కడ టీంకి ఇక్కడ టీంకి ఆ వర్కింగ్ ప్రీ ప్రొడక్షన్లో డిస్కషన్ మీటింగ్స్ ఇట్లాంటివి డిఫరెన్సియేషన్ తప్పితే సేమ్ టీమ్, సేమ్ టెక్నీషియన్స్, అంతే. ఇక కంటెంట్ అనేది కూడా కొంచెం టీవీకి ఒక టైప్లో నేను డిజైన్ చేసుకుంటాను, ఓటీటీకి ఒక టైప్లో డిజైన్ చేసుకుంటాను. బట్ ప్రొడక్షన్లో ఎటువంటి హెకప్స్ ఏమి ఉండదు. సార్ నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మన తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల్లో ఉన్న టాలెంట్ని అద్భుతంగా బయటికి తీసిన వ్యక్తి మీరు. అయితే ఇప్పుడు అది రాంగ్ వేలో వెళ్తుంది. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పక్కన పిల్లలను చూసి మీరు కూడా అలా డ్యాన్స్ చేయండి, మీరు కూడా అలా పాట పాడండి, మీరు కూడా అలా మిమిక్రీ చేయండి అని చెప్పి పిల్లల మీద వాళ్ళలో లేని టాలెంట్ని ప్రదర్శించమని చెప్పి బలవంతం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఒక చైల్డ్హుడ్లో ఉండే ఒక ప్యూర్నెస్ పోతుంది. దీని మీద స్పందించడానికి మీరు సరైన వ్యక్తి, ఎందుకంటే టాలెంట్ ఉన్న పిల్లల్ని బయటికి తీసింది మీరు. ఇప్పుడు ఇది రాంగ్ వేలో పోతుందని ఎలా ఆపాలంటారు? దీనికి ఆన్సర్ 2 రకాలుగా అండి. ఒకటి, టాలెంట్ని గుర్తించకపోవడం తప్పు. కొంతమంది పేరెంట్స్ ఏమో బాన్ టాలెంట్ పిల్లల్ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ని చదువుకో అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని చదువుని పుష్ చేస్తుంటారు. అక్కడ అది తప్పు. కొంతమంది పిల్లలేమో చదువు పైన ఉన్న శ్రద్ధ ఈ పాటల మీద, డ్యాన్స్ మీద ఉండదు, ఆటల మీద ఉండదు. అలాంటి వాళ్ళకి అలా పుష్ చేయడం కూడా తప్పే. సో యాక్చువల్గా పిల్లల్లో వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళని సపోర్ట్ చేసి, అంటే వాళ్ళకి చదువు ఇష్టమైతే చదివించాలి, లేదు వాళ్ళ టాలెంట్ కనుక అది డ్యాన్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అది ఎనీ స్పోర్ట్ ఏదైనా కావచ్చు, అది కనుక గుర్తిస్తే డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చెయ్యాలి. చిన్న పిల్లలప్పుడు మనం చెప్పే దాన్ని బట్టే వాళ్ళ భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి దేన్ని ఫోర్స్ చేయకూడదు, పిల్లల్ని అసలు ఫోర్స్ చేయకూడదు, వాళ్ళని ఫ్రీ బర్డ్స్గా వదిలేయాలి. నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు మా ఇంట్లో, ఈరోజు నేను ఈ సక్సెస్ఫుల్గా ఇలా ఇచ్చాను. సో ఇలాగ అవ్వాలి అని ఒకరిని ఫోర్స్ చేస్తే అవ్వలేరు. అది డెఫినెట్గా అది వాళ్ళ కష్టము. వాళ్ళని ఎక్కువగా ఎవరిని కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని చదువు దగ్గర కానీ ఈ టాలెంట్ విషయంలో కానీ ఫోర్స్ అయితే చేయకూడదు. వాళ్ళు చిన్న బ్రెయిన్స్ వాళ్ళవి, చక్కగా వాళ్ళు పీస్ఫుల్గా వదిలేస్తే వాళ్ళే డెఫినెట్గా ఎదుగుతారు, మంచి పొజిషన్స్కి వస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో Feb 14th ఆహాలో స్ట్రీమ్ అవ్వబోతుంది డాన్స్ ఐకన్ సీజన్ 2. ప్లీజ్ డూ వాచ్ ఆహా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంజాయ్ ద డాన్స్ ఐకన్ సీజన్ 2 ఫ్రమ్ Feb 14th. థ్యాంక్ యూ మానస్ గారు, థ్యాంక్ యూ ప్రకృతి గారు, థ్యాంక్ యూ ఫరియా గారు, అండ్ థ్యాంక్ యూ ఓంకార్ గారు అండ్ మాస్టర్కి అండ్ అలానే జాను గారికి. థ్యాంక్ యూ సో మచ్.